తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారం వచ్చిన మారిపోతారు. తర్వాత ఇక్కడ ఆర్డీఎస్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్డీఎస్కి ఇక్కడ నీళ్లు వాడతారు. గతంలో కేసీఆర్ వచ్చినాడు, నేను ఆర్డీఎస్ కాడ కుర్చీ చేసుకొని కూర్చుంటా. తర్వాత ఇక్కడ లోకల్ ఒక ఆయన వచ్చింది అంటే ఆర్డీఎస్ పేరు చెప్తారు, ఇక్కడ దీని పేరు చెప్పుకొని తర్వాత అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు కూడా చూసినారు. నిన్న అలంపూర్ తాలూకాలో ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా పొలాలు ఎట్లా ఉన్నాయి అంటే బంగారు పంటలు పండేటువంటి పొలాలు ఉన్నాయి, నీళ్ళు లేవు. అయితే ప్రతిసారి గతంలో కూడా కొంత నీళ్ళు ఇస్తాము అది ఇస్తాము అని చెప్పడము, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం. నడిగడ్డ ప్రాంతం ఎట్లుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఇది అమాయకులు. మీరు చెప్తే మీ మాట వింటారు, వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటారు. మీరు విలేకరా? అవును. ప్రశ్న అడగండి. ప్రశ్నే మేడం. ప్రశ్న ఏంటిది? ప్రశ్న ఏంటిది? ప్రశ్న ఏంటంటే ఆర్టీఎస్కి ఇంతకుముందు గతంలో కూడా అందరు ఇట్లే చెప్పిపోయినారు, ఈ రోజు వరకే నీళ్ళు వాడతలేవు. రాజేలి బండ డైవర్సిటీ నుంచి మనకు నీళ్ళు రావాలా, కానీ ఇంతవరకు రాలేదు. తర్వాత మీరు కూడా ఇప్పుడు ఆర్టీఎస్కి నీళ్ళు అంటే అది తుమ్మిలో ఏదో అది చేసినాం ఇది చేసినామని చెప్తే ఇప్పుడు కూడా నీళ్ళు వస్తలేవు. కనుక మరి దీని మీద మీరు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు జాగృతి నుంచి అనేది స్పష్టమైనటువంటి హామీ అవ్వాలి. రైట్. జాగృతి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాలని ఒత్తిడి చేసి పనిచేయించగలిగేటటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాం. సో తుమ్మిళ్ళ అనేటటువంటి దానికి నేను సమస్య ఉందని చెప్పడం కాకుండా సొల్యూషన్ కూడా చెప్తున్నాను. అది కూడా అధికారులను సంప్రదించిన తర్వాత, ఇంజనీర్లను సంప్రదించిన తర్వాత, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే పైన ఉన్న రైతులు ఒక సంవత్సరం పంట ఎండబెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, కింద ఉన్న రైతులకేమో నీళ్ళు వస్తలేవు. నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? ఉన్న 3 మోటార్లు ఒకటే మోటార్ పనిచేస్తుంది, ఇంకో మోటార్ పనిచేయాలంటే పైప్ లైన్ వేయడం ఒకటే పరిష్కారం. ఆ సూచన మేము ప్రభుత్వానికి చేస్తున్నాం. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఆ ప్రాంతాల ప్రజలకు కనుక నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే పైప్ లైన్ చేస్తారా, ఇంకో